వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఎందుకు అసలు చేతి నిండా అసలు కొడాలి నాని గారిని చూశాను నేను. ఆయన కూడా ఇట్లా గడ్డం పెట్టుకొని ఇవన్నీ కట్టుకొని ఆయన ఉంటాడు. ఆయనది ఒక స్టైల్ అనమాట. అసలు మీదే స్టైల్ అంతా చేతికి చూస్తే రకరకాలమైన దారాలు, ఆ గడ్డం స్మార్ట్గా ఉండొచ్చు కదా. ఒక ఎమ్మెల్యే అంటే చూస్తేనే స్మార్ట్గా కనిపిస్తే పోలికి చేసి ఎలాంటి పోలికి చేశారు మీరు? ఏంటి ఏం తప్పేంటి? ఆయన కూడా ఒక మాజీ మంత్రి కదా. చాలామంది మాజీ మంత్రులు, చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, చాలామంది మాజీ ముఖ్యమంత్రులు ఉంటారు. కానీ కొంతమంది చరిత్రలో నిలుస్తారు. చరిత్రలో నిలిచేట్టుగా ఉండాలి ఏదైనా కానీ ఓకే ప్రవర్తన. నేను ఇప్పుడు నిర్విఘ్నం కురుమేదేవ అన్న, సర్వకార్యేషు సర్వదా అన్న. కాబట్టి అతని ప్రస్తావన ఎందుకు మనకి ఇక్కడ? మనతో మొదలు పెట్టుకుందాం. అసలు చరిత్రలో నిలబడిపోయేలా మురళీమోహన్ గారు 2009 నియోజకవర్గాల పునర్విభజనతో పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడింది. తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యే మీరే దానికి టీడీపీ నుంచి, అంతవరకు కాంగ్రెస్, తర్వాత వైసీపీ క్యాప్చర్ చేసిందని. ఇప్పుడు ఫస్ట్ టైం టీడీపీ జెండా ఎగిరింది ఆడ. సరే, మీరు చరిత్రలో నిలిచిపోయే పని ఏం చేస్తున్నారు అక్కడ పూతలపట్టులో? చరిత్ర అంటే కొంతకాలం పాటు గతించిన కాలానికి ఆధారం. చరిత్ర గతించిన కాలం 1.5 సంవత్సరమే. దానికి ఆధారాలు అనేకం ఉన్నాయి. అయిపోయింది అనుకుంటా. అదే 18 1.5 సంవత్సరం దాటింది. గతించిన కాలానికి ఆధారం చరిత్ర. గతించాల్సిన కాలం చాలా ఉంది. ఇంకా కాలాన్ని చూసుకుంటూ పోతే భవిష్యత్తు ఏంటి? అసలు చరిత్ర కోసం చాలా తక్కువ ఉంది కదా. అంటే మీరు చరిత్రకు ఆనవాళ్ళు అడిగారు కాబట్టి ఆ ఆనవాళ్ళ కోసం నేను చెప్పా. ఓకే, చరిత్రకు ఆనవాళ్ళు ప్రతి ఒక్కటి ఉంటాయి. మనం విడిచిపెట్టిన ప్రతి ఒక్కటి చరిత్రే. దాంట్లో ఎత్తి పెట్టుకునేవి కొన్ని ఉంటాయి, ఏరి పారేసేవి కొన్ని ఉంటాయి. చరిత్ర పుట్టల్లో మనం ఒక ఏ పేజీని తీసినా కూడా మనకు ఒక పాఠమే అనమాట. అది తెలుసుకుంటూ పోతుంటాము. మరి ఈ 18 నెలల కాలంలో ఒక ఎమ్మెల్యేగా పూతలపట్టు గురించి మీరు ఏం తెలుసుకున్నారు? అసలుకి పూతలపట్టు ప్రజానీకం ప్రేమ కలిగిన వారని తెలుసుకున్నా. పూతలపట్టు ప్రజానీకం ఆప్యాయత కలిగిన వారని తెలుసుకున్నా. వారి పట్ల మనం ప్రేమతో, అభిమానంతో, సేవాగుణంతో ఉంటే కుటుంబ సభ్యుడిలాగా వాళ్ళు ఆదరిస్తారని తెలుసుకున్నా. ఇంతకన్నా ఏం తెలుసుకోవాలా? భూమి పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో ఏ పంటలు పండుతాయి, ఏ రైతాంగానికి ఏ కష్టాలు ఉన్నాయని తెలుసుకున్నా. వాటిలో మనం ఏం చేయొచ్చు అనేది తెలుసుకున్నా. ఇంకేం కావాలి మనకు? తెలుసుకున్నారంతే. పరిష్కారం ఏమన్నా ఆలోచించారా? తెలుసుకోవడం వేరు, తెలుసుకోవడం అందరూ తెలుసుకుంటారు. భౌగోళిక అంశాల గురించి అందరూ తెలుసుకుంటారు. ముఖ్యంగా మీ సొంత నియోజకవర్గము, సొంత గ్రామం అక్కడిది. మీరు తిరుపతిలో ఉన్నా కూడా కాపురము, మీ సొంత గ్రామాన్ని తల్లిదండ్రులు ఆడి ఉంటారు. తెలుసుకుంటారు, అదేం తప్పు కాదు. తెలుసుకున్న తర్వాత నేర్చుకోవడం గొప్ప కాదు, నేర్చుకున్న దాన్ని ఎలా మనము ముందుకు నడుస్తున్నాం నేర్చుకొని అనేది కావాలి. మనము నేర్చుకొని ఏం చేశారు? మామిడి రైతులు, పూతలపట్టు నియోజకవర్గం అంటే అందరికీ గుర్తుకొచ్చేది మామిడి రైతులు, మామిడి గుజ్జు పరిశ్రమలు, ఇవే. మళ్ళీ అలాంటి మామిడి రైతులు ప్రేమ గలవారే కదా. ఓకేనా? మీరేమే వాళ్ళని దేశముద్రల టైప్లో పోలుస్తున్నారు. మీరు మా చిన్న పూతలపట్టు నియోజకవర్గం రైతులు సామాన్యులు కాదు, ముదుర్లు అని మాట్లాడారు ఒక ప్రెస్ మీట్లో. నేను చూశాను. మరి ఏం ముదుర్లో నాకు అర్థం కాలేదు. నేను మాట్లాడాల, ఎవరు వేరే వాళ్ళు ఏమన్నా వినేస్తుంటారు. రికార్డు చూపిస్తున్నా, నేను చూశాను. పక్కా డౌటే లేదు. అమాయకులు కాదు అని చెప్పుకుంటాను. అమాయకులు కాదు, ముదుర్లు అంటే మీరు ఏ కాంటెక్స్ట్ చూసుకోవాలి కదా. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న నేపథ్యంలోనే, ఆ నేపథ్యంలో నువ్వు ఏమారిస్తే ఏమారిపోయేంత అమాయకులు కాదు మా వాళ్ళు కూడా. మీకు పాఠం చెప్పేంత ముదురులు అని చెప్పుంటా. మీకు పాఠం అండి, మేము మీకు ఆన్సర్ చెప్పేంత ముదురులు అని చెప్పుంటా. మీరు చెక్ చేసుకోండి. చిత్తూరు జిల్లా రైతాంగం చాలా తెలివైన వాళ్ళు. ముఖ్యంగా మామిడి రైతులు నీకన్నా ముదురులు, వాళ్ళకి అన్ని తెలుసు. నీకన్నా ముదురులు. నెక్స్ట్ వర్డ్ కూడా కంటిన్యూషన్ వినాలి. ఇప్పుడు ఏ రోజు నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసి కాంటెక్స్ట్ వినాలి. నీకన్నా ముదురులు అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఏ కోణంలో వాళ్ళు ముదురులు అంటారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రని తెలుసుకోగలిగిన ముదురులు అని. ఆ మాట లేదు కదా. నీకన్నా ఆ మాట అంటే మీరు ఆ మాట చెప్పాలి కదా. అంటే జగన్ నువ్వేమనుకుంటున్నావు? జగన్ దొంగంటావా? నేను అనుకో ఒక నాయకుడు, నాయకుడు అంతవరకు, ఒక మాజీ ముఖ్యమంత్రి. నీకన్నా మీ భాషలో మీరు ర్యాగింగ్ చేస్తుంటారు కదా. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే ర్యాగింగ్ చేస్తుంటారు అంతే. మీ పార్టీ వాళ్ళు, మీరు ఓకే, మీ దగ్గరకు వస్తా. జగన్ కన్నా అన్నారు కదా, మరి జగన్ ఏ రకంగా చూసుకుంటున్నారు? ఒక నాయకుడు అంతే, ఒక పార్టీ నాయకు, ఒక పార్టీ నాయకుడి కన్నా ముదురులు మా వాళ్ళు. ఓకే ఓకే ఓకే. ముదురులు అంటే చాలా తెలివి పరులు అని, అంటే ఏమన్నా అంటే జగన్ ఏ రకంగా చూసుకుంటే దానికి మించి అని. ఓకే ఓకే. మీరు ఎట్లా అర్థం చేస్తారు చెప్తే దానికి మించి ఎట్లుంటుంది నేను చెప్తాను. జగన్ కి ప్యారలల్ గా మీరు రైతులను చూస్తున్నారు అనమాట. ప్యారలల్ గా కాదు, ఆయన కన్నా మించి. ఓకే, అది నాకు అర్థం కాలేదు. ఆయన కన్నా మించి అంటే జగన్ మీరే విధంగా అభివర్ణించుకుంటున్నారు మీ మనసులో? ఒక్కొక్క కాంటెక్స్ట్ బట్టి ఒక్కొక్క రకంగా చూస్తా. మీ కాంటెక్స్ట్ మీరు చెప్పండి. అడ్మినిస్ట్రేషన్ ఒక రకంగా చూస్తా, కన్నింగ్ నేచర్లో ఒక రకంగా చూస్తా,
రాజకీయాల్లో ఒక రకంగా చూస్తా, 3 విడమర్చి చెప్పండి. టైం ఉండదు, అంత టైం మనకెందుకు, అతని గురించి మనకెందుకు. నేను మాజీ ముఖ్యమంత్రి అండి కావచ్చు, నాకేం సంబంధం, నాకేం అవసరం అతనితో. ఒక ఎమ్మెల్యేగా మీరు చెప్పరా? నా రైతుల్ని పోల్చారు కదా జగన్ కన్నా ముదురు. రైతుల్ని పోల్చలా. ఈ ఊరికి వచ్చేటప్పుడు ఈ ఊరికి రావడానికి నీకేం అర్హత ఉంది? అర్హత కావాలి ఒక నాయకుడికి, ఖచ్చితంగా కావాలి కదా, ఖచ్చితంగా కావాలి కదా. ఏ అర్హత కావాలి నాకు అర్థం కాలేదు. ఇదేమన్నా ఇంటర్వ్యూకి వస్తున్నాడా? అర్హతలు, సర్టిఫికేట్లు, విద్యాభ్యాసం గురించి చూసుకోవడం. ఒక నాయకుడు అతను, ఒక పార్టీ అధినేత. ఎవరు ఇచ్చారు సర్టిఫికేట్? ప్రజలు ఇచ్చారు, ముఖ్యమంత్రి హోదాని ఇచ్చారు. గతం కదా, ఇప్పుడు కాదు కదా. ఇప్పుడైనా కూడా పార్టీ అధినేత కదా. కావచ్చు, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. బీసీవై పార్టీకి 2014 ముందు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు. 2019 ఎన్నికల ముందు లోకేష్ గారు పాదయాత్ర చేశారు. అప్పుడు లోకేష్ గారు ఏంటి, ఓడిపోయిన ఎమ్మెల్సీగా వచ్చారు. ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఒక్కటే నేను చెప్పేది ఒకటే, లోకేష్ గారు గతానికి ఇప్పటికి చాలా తేడా ప్రూవ్ చేసుకున్నారు. చాలా మెచ్యూరిటీ వచ్చింది ఆయనకు, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. నేను కూడా ఒప్పుకుంటాను. ప్రూవ్ కాదు, అతను ఎప్పుడు ఇంటెలెక్చువలే. ఓకే, కానీ మీరు ఏ హోదాతో ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్తాను, అడిగిందని సమాజం. రామాయణం పూర్తయిన తర్వాత ఓ రాముడు విజేత, ప్రపంచ విజేత. ఏమే హనుమంతుడు లంకకెళ్ళి దాటిన తర్వాత ఓ హనుమంతుడు గొప్ప. ఏదైనా కూడా సాధించిన తర్వాత తెలుస్తుంది. నువ్వు సాధించలా, ప్రమోషన్ వస్తే దాని గుర్తింపుని చూస్తావు. ఏదో ఒక రకంగా మాయ చేసి వచ్చేసినావు, డిమోషన్లో పడినావు, మళ్ళీ ఇంకేం చెప్పాలి? దానికి ఎగ్జాంపుల్ ఏం కావాలి నీకు? రాజకీయాలు అంటే అలవాటు అండి, పడుతూ లేస్తుంటాయి, అవి మామూలే. చంద్రబాబు నాయుడు గారు పడిపోయారు, మళ్ళా లేచారు. లోకేష్ గారు కూడా ఎక్కడైతే పడ్డారు మంగళగిరిలో, అదే మంగళగిరిలోనే అంతే వేగంతో రెట్టింపు ఉత్సాహంతో లేచారు. ఆయన పడి లేయడం అనేది రాజకీయాల్లో సమంజసం, ఇది కరెక్ట్ గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఒకసారి పడినంత మాత్రం లేయడం రాజకీయాల్లో కామన్ అయినప్పుడు పడడం కూడా కామనే. మాట పడడం చెడ్డవాడు కాదు కదా. నేను అనలేదు కదా చెడ్డవాడు, మరి నేను అనలేదా? జగన్కి ఏ అర్హత ఉంది అంటే 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ఎందుకు చేశారు? 2019 ఎన్నికలకు ముందు ఏ అర్హతతో లోకేష్ గారు? మామిడి రైతుల గురించి మాత్రమే. ఏదైనా కూడా మామిడి రైతు వినండి, మామిడి రైతాంగాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఇక్కడికి వస్తున్నావు. మామిడి రైతాంగానికి నువ్వు ఏమైనా చేసావా? చేసిన వాడికి అర్హత ఉండాల. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ నువ్వు పులివెందుల ఎమ్మెల్యేకి ముందు ఎంపీ చేసావు, కడప ఎంపీ. ఈ రాష్ట్రంలో నాకన్నా మొగోళ్ళు లేడు 5 లక్షల మెజారిటీని, మీసాలు సన్నగా ఉన్నా కూడా నీకు నువ్వే తిప్పుకున్నావు. ఓకేనా? ఎమ్మెల్యేగా గెలిచావు, ముఖ్యమంత్రిగా పనిచేసావు, మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చేంత వరకు లేదు మీ నాన్న ఎమ్మెల్యేగా, మీ నాన్న మంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏ రోజన్నా నువ్వు తినేటప్పుడు తప్ప మామిడికాయ, దాని ధర, మామిడి రైతాంగం వారి కష్టం, మామిడి రైతాంగానికి ఈ బోనస్, మామిడి రైతాంగానికి ఈ ప్రత్యేకమైనటువంటి రాయితీ ఏదైనా ఇచ్చుంటే నువ్వు ఇప్పుడు గగ్గోలు పెట్టేదానికి ఒక అర్హత ఉంటుంది. నువ్వు ఎంపీగా, ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా అన్నిటికన్నా మంచి మధ్యలో ఒక 18 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదాతో ఉందో లేదో 18 మంది ఎమ్మెల్యేలతో బై ఎలక్షన్లో అంటే బైరన్నర్ వచ్చి కొట్టుకొని పోతాడు, మరి కొట్టుకొని పోయినాం. ఆ టైంలో కానీ ఆ సీజన్లో కానీ ఎప్పుడన్నా మామిడికాయ ప్రతిపక్షం కాదులేండి, అప్పుడు ఒక పార్టీ అంతవరకు టీడీపీ ఉంది. ఆ రోజు కాదనే చెప్పాను నేను అవునని చెప్పలా. ప్రతిపక్షంలో అన్నారు మీరు. ప్రతిపక్షం కాకపోయినా బైరన్నర్గా 18 తెచ్చుకున్నాం అని చెప్పారు. మీరు మళ్ళీ వినండి కావాలంటే, ఇబ్బంది వల్ల. బైరన్నర్ ఏంటది? బై ఎలక్షన్లో గెలుచుకున్నాడు కదా. అవును, నేను అనేది మళ్ళీ డైవర్షన్ చేసుకుంటూ పోతున్నా. మీరు కన్క్లూజన్ ఒక వ్యక్తి పరిగెత్తలేనప్పుడు, అలసిపోయినప్పుడు వానికి బైరన్నర్గా పెడతారు. ఓకే, అక్కడ ఎవరు కూడా అలసిపోయి తెచ్చుకోలేదు జగన్ని. జగన్ అంతా జగన్ క్రియేట్ చేసుకున్నాడు ఇప్పుడు ఆ వాతావరణాన్ని. ఇప్పుడు ఆట ఆడేవాడు ఉంటాడు, బైరన్నర్ ఎవరు పెట్టుకుంటారు? ఆపోజిట్ టీంలో పెట్టుకుంటారా? వాళ్ళ టీంలో నువ్వు రిజైన్ చేయించుకొని నువ్వే గెలుచుకున్నావాడా, అది దాన్నే బైరన్నర్ అంటారు. నీ టీంలో వాళ్ళని నువ్వు రిజైన్ చేయించుకొని నువ్వు కుయుక్తులు చేసుకొని నువ్వు బైరన్నర్ పెట్టుకుని నువ్వే గెలుచుకున్నావు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడ రిజైన్ చేసింది ఆయన పార్టీ వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉండంగానే ఈయన కోసం వచ్చేసిన వాళ్ళు అంటే లేచిపోయిన వాళ్ళని
ఎవరితో లేచిపోయారు? నాకేం తెలుసు, నువ్వు ఎవరు చెప్తే వాళ్ళతో. చూసింటారు కదా మీరు, అందుకు ఎవరితో లేచిపోయారని. నేను నేను చూడలే, నేను లేచిపోయారని నేను అనుకోలేదు. ఏదో రాజీనామా చేసి వచ్చారని నేను అనుకున్నా. నేను లేచిపోయారంటే ఏమన్నప్పుడు నేను చెప్పేది కూడా అదే. అయితే బైరన్నర్ అంటే మన క్రికెట్ కాదు కదా, రాజకీయాలు కదా. ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు బోల్డ్ వస్తాయి. ఓకే ఓకే. సో ఎగ్జాంపుల్స్ అనేది రియాలిటీగా చూసుకోకూడదు, రియాలిటీని ఎగ్జాంపుల్గా చూసుకోకూడదు. జర్నలిస్ట్గా ఉన్నప్పుడు స్పై ఏమైనా పెట్టారేమో అనుకో. ఎగ్జాంపులే రియాలిటీనే. ఓకే.